అజంనగర్ గ్రామంలో ఫారెస్ట్ అధికారులు రైతులపై చేసిన దాడిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఖండించారు. గత 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అజంనగర్లో 150 మంది ఫారెస్ట్ అధికారులు సిబ్బంది కలిసి 50 మంది రైతులు విచక్షణారహితంగా కొట్టి స్పృహ తప్పిపోయేలా చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న భూపాలపల్లిలో హత్య రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా కోరారు, మంత్రి నేను కూడా కోరుతున్నా. అలాంటప్పుడు అది దీనికి ఇది దాని వెనక ఏముంటా ఉంది? ఎవరన్నా హత్య చేసిపోయి వీళ్ళను సరెండర్ కమ్మని చెప్పారా, లేకపోతే ఎవరన్నా వెనుక ఉండి ఇది చేయించారా? ఇవి కూడా బయటపడతాయి కదా, నిజాలు బయటపడాలి. ఇలాంటి హత్యలు జరగకూడదు. భూపాలపల్లిలో ఈ హత్య రాజకీయాలు అనేది ఉండకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం, మా లక్ష్యం, మా డిమాండ్. అది ఏదైనా కానీ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఈ హత్య మొదటిది. ఇలాంటి హత్య ఇది మంచిది కాదు. దీన్ని పునరావృతం కావాలనేది మన డిమాండ్. రాత్రి కూడా అదే చెప్పా. రాత్రి కూడా నేను వెంటనే జరిగినాక బాధితుల దగ్గరికి, వాళ్ళ భార్య దగ్గరికి కానీ పిల్లల దగ్గరికి పోయి ప్రెస్ లో ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సంజీవ్ ఇంకో అతను లొంగిపోయాడు, తండ్రి సాంబయ్య లొంగిపోయారు.